సేవకుడు సేవకురాలు ఎప్పుడు రెన్యువల్ అవుతూనే ఉండాలి. నేను ఎప్పుడో దర్శనాన్ని చూశాను అనేది అది అంత మంచిది కాదు. ఎప్పుడో చూసిన దర్శనం. చాలామంది చెప్తారు, నేను యేసన్న గారి దగ్గర బాప్తిస్మం తీసుకున్నాను అని అంటూ ఉంటారు. చాలామంది చెప్తారు, యేసన్న గారి ద్వారా నేను రక్షించబడ్డానని. ఆ దైవ సేవకుడు చాలా గొప్ప దైవ సేవకుడు. ఆ దైవ సేవకుని పాద ధూళికి కూడా నేను యోగ్యుని కాదు. అంత గొప్ప దైవ సేవకుడు. అయితే ఆ రోజున నీకు కలిగిన ఆ వాక్య ప్రత్యక్షత నువ్వు మారటానికి అది ఒక్కటే నీ ఆత్మీయ జీవితానికి సరిపోదు. ప్రతిరోజు కూడా దేవుని వాక్య ప్రత్యక్షత ఒక సేవకునికి ఉండాలి. ప్రతిరోజు ఆ వాక్య ప్రత్యక్షత మనకుంటేనే మనం ఏదైనా దేవుని కొరకు ఒక శ్రేష్టమైన పని చేయగలిగిన వారము అవుతాం. ఆ ప్రత్యక్షత లేకపోతే రెన్యువల్ లేని ఎంప్లాయ్మెంట్ ఆఫీసులో రెన్యువల్ లేనటువంటి ఆ వ్యక్తి ఎంతో మనం కూడా అంతే. వాడిని గవర్నమెంట్ గుర్తించదు, ల్యాబ్స్ అయిపోతుంది. ఆ రీతిగా మనం ల్యాబ్స్ అయిపోయినటువంటి వ్యక్తులం. ప్రభుత్వం దృష్టిలో ఆ వ్యక్తి అలాగే ల్యాబ్స్ అయిపోతాడో, దేవుని దృష్టిలో మనం కూడా రీతిగా ల్యాబ్స్ అయిపోతాం. కొంతమంది సేవ చూడండి, సంవత్సరాలు గడిచిన అట్లే ఉంటుంది. బికాస్ ఏమిటంటే నో రెన్యూవల్. దేవుని వాక్య ప్రత్యక్షత లేక దేవుని ప్రత్యక్షత లేదు. అందుకని వాళ్ళు అక్కడే ఉంటారు. వాళ్ళు చెప్పే మాట, ఎందుకో మా సేవ అభివృద్ధి కాలేదని. ఆ పదం చాలా చెడ్డది. మా సేవ అంటారు. సేవ ఆయనది కాదు, యేసు ప్రభుది. దేవుడు నాకు ఇచ్చిన సేవ అభివృద్ధి కాలేదు అన్నాడు. మా సేవ అని అంటాడు. దర్శనం లేని ప్రతివాడు మా నా మా నా అని మాట్లాడుతూ ఉంటాడు. ఈ చర్చి నేను కట్టానంటాడు. ఈ పోడియం నేను చేశానంటాడు. నేను 10 మందికి బాప్తీసాలు ఇచ్చినానంటాడు. దర్శనం లేని వ్యక్తి, రెన్యువల్ లేని వ్యక్తి మాట్లాడే మాట. నేను ఈ కారు కొన్నాను అంటాడు. దేవుడు నాకు ఇచ్చాడు అన్నాడు. మా ఇమ్మాన్యుయేల్ సహవాసంలో మేము అతిశయోక్తిగా చెప్పుకోదగింది ఏమిటంటే, మాకేముందో అదంతా దేవుడు ఇచ్చిందే, మాదంటూ ఏమీ లేదు. ఒకవేళ దేవుడు ఇవి తీసుకున్నా మేం బాధపడే ప్రసక్తి లేదు. ఎందుకంటే వీటి కొరకు ఈ పనులకి మేము రాలేదు. మేము వచ్చింది ఆయన దర్శనాన్ని, ఆయన ప్రత్యక్షతను కలిగి ఆత్మల్ని సంపాదించాలి అనే ఉద్దేశంతో, ఆత్మలను పోషించాలి అనే ఉద్దేశం. ఆత్మల్ని సంపాదించడం అనేది నా చేత కాదు. నేను సంపాదించగలిగితే దేశాన్ని సంపాదించేసి ఉండేవాడిని. అందుకు బైబిల్లో ఈ రీతిగా చెప్పబడింది, నా తండ్రి వానిని ఆకర్షించితేనే తప్ప ఎవడు నా యొద్దకు రాలేడు అనని బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. రక్షింపబడిన వారిని అనుదినము ఆయన సంఘములో చేర్చుచుండెను అని. నేను రెన్యువల్ అయి దేవుని ప్రత్యక్షత నాకు కలిగి ఉంటే దేవుడు రక్షింపబడిన వారిని సంఘంలో ఆయన చేరుస్తూ వస్తాడు. లేకపోతే నేను చేర్చుకుంటాను. నేను చేర్చుకునే వ్యక్తికి, దేవుడు చేర్చే వ్యక్తికి ద వాస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ టూ పీపుల్. చాలా వ్యత్యాసం ఉంటుంది. దేవుడు ఒక వ్యక్తిని చేరిస్తే ఆ వ్యక్తి అక్కడ
దేవునికి పూర్తిగా లోబడతాడు, దేవుని వాక్యానికి లోబడతాడు, దైవ సేవకునికి కూడా లోబడుతూ ఉంటాడు. నేను ఒక వ్యక్తిని చేర్చుకుంటే వానికి లోబడి నేను బతకాల, లేకపోతే వాడు వెళ్ళిపోతాడు. ఒక పాట ఎక్కిపోతే జంప్ వెళ్ళిపోతాడు, సువార్త రాజన్న చర్చిలో కనిపిస్తాడు. ఓ పాట ఎక్కిపోతే ప్రభుదాస్ అన్న చర్చిలోకి వెళ్ళిపోతాడు. ప్రభుదాస్ అన్న అంటాడు, 4 ఏళ్ల నుండి నీకోసం ప్రార్థన చేస్తున్నాను అంటాడు. వాడు మతిపోతుంది. మరి అయ్యగారు 4 ఏళ్ల నుండి నన్ను ఒకరోజు పలకరించలేదంటే ప్రభు చిత్తాన్ని కనిపెడతా ఉన్నాను. వాని భాష, ఇవన్నీ వాని భాషలు. కాబట్టి దేవుని సేవ చేసే ప్రతి బిడ్డకు ప్రతిరోజు ఆయన వాక్య ప్రత్యక్షత చాలా అవసరం. హల్లెలూయా. నేను మళ్ళా చెప్తాను, కొన్ని మాటలు రిపీటెడ్గా చెప్తాను. సారీ. ప్రత్యక్షత లేనటువంటి వాడు దేవునిలో రెన్యువల్ అవ్వలేదు. ప్రత్యక్షత కలిగినటువంటి వాడు ఈ గ్యాప్లో 1 year గ్యాప్లో వాడు అడిషనల్ కోర్సెస్ చేసి ఉంటాడు. కంప్యూటరో లేక సంథింగ్ ఏదో ఒక చేసి ఆ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్ తీసుకెళ్ళి ఎంప్లాయ్మెంట్ ఆఫీసులో ఇస్తారు. సార్, నేను BA చదివాను, పలానా జావా చేసినాను, పలానా ఆవా చేసినాను, పలానా కోవా చేసినాను, ఏదో ఒకటి చెప్పి ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో అడిషనల్ కోర్సు వాళ్ళు యాడ్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఫస్ట్ ప్రిఫరెన్స్ వీనికే వస్తూ ఉంటుంది. దేవుని సన్నిధానంలో మనం రెన్యువల్ అవ్వడమే కాకుండా అడిషనల్ కోర్సెస్ కూడా మనకు ఉండాలి. అడిషనల్ కోర్స్ ఏది అంటే అక్కడ ఇక్కడ పోయి ఆ చర్చిలో ఆత్మల్ని ఈ చర్చిలో ఆత్మల్ని పట్టుకొచ్చుకునేది కాదు. అది అడిషనల్ కోర్స్ కాదు, వాడిని దొంగ అంటారు. మీరు ఎంతమంది దొంగలు ఉన్నారు? చేయి పైకి ఎత్తండి. దొంగలారా, అనవసరంగా నరకానికి పోతారు. అమ్మ, మీరెంతమంది దొంగలు ఉన్నారో చేయి పైకి ఎత్తండి. దయచేసి వేరే సంఘం వాళ్ళను మీరు దొంగలించుకోడు. సంఘం అనేది యేసు ప్రభుల వారి శరీరం. అవునంటారా? అవునంటారా? ఆ సంఘంలో ఉండే ప్రతి బిడ్డ క్రీస్తు శరీరంలో అవయవాలు. ఆ సంఘంలో ఉండే ప్రతి బిడ్డ యేసు ప్రభు శరీరంలో అవయవాలు. ఒక సంఘంలో ఉన్న వ్యక్తిని నేను తీసుకొచ్చానంటే యేసు ప్రభు అవయవాన్ని తీసుకొచ్చేసానని దాని అర్థం. నా శరీరంలో నుండి అవయవం సులభంగా రాదు, దాన్ని నరికితేనే ఆ అవయవం బయటికి వస్తుంది. ఆ రీతిగా నరికినటువంటి వాడిని ఏమంటారంటే వాడు చావలేదు, వాని చేయి నరికేసినాడు, వీడు హత్యా ప్రయత్నం చేసినాడని కేసు పడుతుంది. హత్య చేసిన వాడికంటే హత్యా ప్రయత్నం చేసిన వాడికి కేసు ఎక్కువ ఉంటుంది. అందుకే బైబిల్ చెప్తుంది, మీలో అనేకులు బోధకులు కాకుండా ఉండండి, మీకు 2 శిక్ష అని అంటారు. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది కిడ్నాపర్స్ ఉన్నారో ఇక్కడ, హంతకులు ఉన్నారో చెప్పండి. నా భాష అర్థం కాలేదా మాణిక్యమన్నా? ఎవరు మాట్లాడడం లేదు. ఎంతమంది హంతకులు, హత్యా ప్రయత్నాలు చేసిన వారు సంఘంలో ఒక విశ్వాసిని నేను తీసుకొచ్చాను అంటే దాని అర్థం యేసు ప్రభు శరీరంలో ఒక అవయవాన్ని నరికి నా సంఘంలోకి తెచ్చుకున్నాను. దాన్ని సంఘంలో నేను ఎక్కడ ఉంచినా అది కుదరదు, పొదగదు, అది ఎక్స్ట్రాడినరీ అయిపోతుంది. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు కుళ్ళిపోతుంది, వాసన వస్తుంది. ఆ ఒక్క ఆత్మ ద్వారా
సంఘం అంతా కూడా దుర్వాసన రావడం ప్రారంభమైపోతుంది. ఇప్పుడు హంతకులు అనుకుంటూ ఉంటారు, సో మేమేం చేయాలి అనుకుంటే, ఎక్కడ నుండి వాళ్ళు వచ్చారో అక్కడికి మీరు పంపేస్తే దర్శనం కలిగిన సేవకులు అవుతారు. సార్, నేను నిజం చెప్తా ఉన్నాను, ఇక్కడ మనము సంతోషపడవచ్చు సార్. దేవుని తీర్పు దినమున బైబిల్ చెప్తుంది, దొంగలు పరలోక రాజ్యంలో ప్రవేశించరని, నరహంతకులు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించలేరని, వ్యభిచారులు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించలేరని. మనం అనుకుంటాం, థ్యాంక్ జీసస్, నేను వ్యభిచారం చేయలేదు, హత్య చేయలేదు, నేను అది చేయలేదు, ఇది చేయలేదని. సంఘం అనేది క్రీస్తు శరీరం. ఆ సంఘంలో ఒక వ్యక్తిని నువ్వు తీసుకొచ్చినావంటే కిడ్నాప్ చేసినావని దాని అర్థం. మీకు అర్థమైందా? కిడ్నాప్ చేసినావని. మీ ఇంట్లో మీ అమ్మాయిని కిడ్నాప్ చేస్తే, వాడు ఎంత మంచివాడు, నా కూతురు ఎత్తుకొని వెళ్ళిపోయినాడు అని సపోర్ట్లు కొడతావా? ఊరేసుకొని చచ్చిపోతావు. అవునా కాదా? మన ఇంట్లో ఎవరన్నా ఆడబిడ్డని కిడ్నాప్ చేసేవాడు నా తీసుకెళ్ళిపోయినాడు అనుకోండి, భార్య దగ్గరికి వచ్చి వండర్ఫుల్, మన బిడ్డ మంచి పని చేసింది అంటామా? ఆనము. పెండ్లాన్ని సాగు కొడతాం. ఏం చేస్తావు అంటే, నువ్వు దాన్ని ఇట్లా విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఇప్పుడు అని సాగు కొడతాం. చాలామంది చెప్తారు, వాడు ఎత్తుకుపోయినాడు. ఏం వస్తువా వాడు ఎత్తుకుపోయేదానికి? దీనికి కూడా బుద్ధి జ్ఞానం ఉంది కదా, ఇది పోతేనే వాడు తీసుకుపోయినాడు. ఒక తప్పేమంటే, ఆ పిల్ల వెళ్ళిపోవటానికి కారణం మొదటి అక్యూజర్ మదర్, సెకండ్ అక్యూజర్ ఫాదర్. ఇది ఎక్కడికి పోతుంది, ఎక్కడి నుండి వస్తూ ఉంది, ఎవరికి ఫోన్ చేస్తుంది, ఏం లేదు. అమ్మా ఏంది ఆ ఫోన్లో? నాకు ఆన్లైన్ క్లాస్ జరుగుతుంది బమ్మే అంటది. ఆన్లైన్ క్లాస్ అంటది. ఆన్లైన్ కాదు, ఇన్లైన్ క్లాసే జరిగిపోతూ ఉంటుంది. ఆన్లైన్లే పాడులే, ఇన్లైన్ క్లాస్ సెగ్గారు. మీకు అర్థమైందా? మన బిడ్డ మీద మమకారంతో ఎంత పెద్ద ఫోన్ కొనిస్తాం, చెవుకాటి నుండి నోడు దాకా ఉండేటట్లు. అంత మంచి ఫోన్ దొరికినప్పుడు ఆ పిల్లది ఊరికే ఉంటుందా? దేవుని సంఘం అనేది యేసు ప్రభుల వారి భార్య. అందులో నుండి ఒక ఆత్మని లేపుకొచ్చినావంటే యేసు ప్రభు పెళ్ళాన్ని ఎత్తుకొచ్చేసినట్టును. మీరు కిడ్నాపర్స్ కాకూడదు, మీరు హత్య చేసేవాళ్ళు కాకూడదు, మీరు బోధకులు. ప్రతిరోజు మీకు ప్రత్యక్షత అనేది అవసరం. ఈరోజు ప్రభు నాతో ఈ మాట మాట్లాడాడు అని ఎప్పుడైనా మీ భార్యతో చెప్పారా? పాస్టమ్మ గారు మీతో చెప్పారా? పొద్దున్న లేస్తానే పాస్టమ్మ గారు అంటారు, ఏమండి బియ్యం అయిపోయింది, ఏమండి కాఫీ పొడి అయిపోయింది, ఏమండి చక్కెర అయిపోయింది అని మీరంటారు. నిన్ననే కదా తెచ్చింది అంటారు. మీరంటారు, బియ్యం కేజీ ఎంత తెలుసా, కొంచెం తక్కువ తినండి అని అంటారు. ఇవి మన సంభాషణ. ఉదయకాలం లేస్తూనే దైవ సేవకుడు నిజంగా ఉదయకాలం లేచిన తర్వాత దేవుని వాక్యాన్ని ముందు పెట్టుకొని, ప్రభా నన్ను ఒకప్పుడు ఒక దర్శనమిచ్చి లోకంలో నుండి పట్టుకొచ్చుకున్నారు, మీ పనిలో నన్ను పెట్టారు. రోజు మీ యొక్క దర్శనం, మీ ప్రత్యక్షత నాకు అవసరం. ఈరోజు కూడా నాకు కనిపించండి, ఈరోజు కూడా నాతో మాట్లాడండి అని వాక్యాన్ని చదవడం ప్రారంభిస్తే ప్రభులు వారు నీకు దర్శనమిచ్చి నీతో మాట్లాడుతూ ఉంటాడు.